రూపాయలకి బియ్యం, పక్కా ఇల్లు, పెన్షన్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ మండల అధ్యక్షుడు పొలంరెడ్డి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేశారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం, ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఎందుకంటే సంక్షేమ పథకాలకి నాంది పలికినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో కూడు గూడు బట్ట 3 నినాదాలతో జనాలకి 2 రూపాయల బియ్యం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. బట్టలు ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అట్లాంటి వ్యక్తి పేదలకి పెన్షన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ప్రజలు కానీ నాయకులు కానీ పాలకులు కానీ అందరూ కూడా రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని సంక్షేమ పథకాలను అమలుపరిచేటువంటి తీరు ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు 1 కోటి సభ్యత్వాలకు చేరుకుందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ముత్తుకూరులో మా పార్టీ ఆఫీసు కాడ వర్ధంతి జరుపుకున్నాం. ప్రియతమ నాయకుడు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పార్టీలోనే కొనసాగుతున్నాము. మా నాయకుడు అప్పట్లో పెన్షన్ కార్యక్రమం చేసింది ఎన్టీ రామారావు. అప్పటి నుంచి ప్రతి ఒక్కటి కిలో 2 రూపాయల బియ్యం చేసింది ఎన్టీ రామారావు. పక్కా ఇల్లు ఇచ్చింది ఎన్టీ రామారావు. ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి ప్రతి ఒక్క సహాయం చేసింది ఎన్టీ రామారావు. ఇట్లా ఆయన్ని మరవలేని రోజు.